ఈ ప్రపంచంలో అబద్ధం మనల్ని కొంతసేపు కాపాడొచ్చు, కాని నిజం మాత్రం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఇది ఒక సాధారణ యువకుడి కథ, కాని ఈ కథలోని సందేశం మన అందరికీ అవసరం. ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైనవాడు, కాని ఒక చెడు అలవాటు ఉండేది. చిన్న విషయమైనా సరే తప్పించుకోడానికి అబద్ధం చెప్పేవాడు. అతనికి ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు. అతని పేరు సురేష్. సురేష్ మాత్రం చాలా నిజాయితీ గలవాడు. ఒకరోజు రమేష్కు చాలా ఆకలిగా ఉంది. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఆకలితో పొలంలోకి వెళ్ళి కొంచెం పంట తీసుకున్నాడు. తాను చేసిన పని తప్పని అతనికీ తెలుసు. తర్వాత రోజు గ్రామంలో పెద్దల సభ జరిగింది. గ్రామ పెద్ద గట్టిగా అన్నారు, మన ఊరిలో ఎవరో పంట దొంగిలించారు. నిజం చెప్పినవారికి శిక్ష ఉండదు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. రమేష్ తల వంచుకున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అప్పుడు సురేష్ నెమ్మదిగా రమేష్ దగ్గరకు వచ్చాడు. నిజం చెప్పడం కష్టం, కాని అబద్ధం మనల్ని ఇంకా కిందికి తీసుకెళ్తుంది. ఒక్కసారి నిజం చెప్పు, నీ మనసు తేలిక అవుతుంది. చివరికి రమేష్ ముందుకు వచ్చాడు. ఆ రోజు పంట తీసుకున్నది నేను. ఆకలి ఉండి తప్పు చేశాను. నన్ను క్షమించండి. అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామ పెద్ద చిరునవ్వుతో అన్నారు, నిజం చెప్పావు కాబట్టి శిక్షలేదు, కాని ఇకపై ఇలా చెయ్యొద్దు. ఆ రోజునుంచి రమేష్ పూర్తిగా మారిపోయాడు. నిజాయితీ, కష్టపడే మనసు, మంచి పేరు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, నిజం ఎప్పుడూ ఓడిపోదు. ఒక్క నిజం జీవితాన్నే మార్చేస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.